వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్ దయాల్ కాలనీ మురికివాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. శనివారం అధికారులు వస్తారని, యుద్ధ ప్రాతిపదికన పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తానని తెలిపారు. అర్హులకు పెన్షన్లు, ఆహార భద్రత కార్డులు అందిస్తామని ప్రకటించారు. దీన్ దయాల్ కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీలు కడియం, శ్రీహరి, సీతారాం నాయకులతో కలిసి మురికివాడల్లోని ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మా అక్కదలకు, అన్నదమ్ములకు, దీన్ నగర్ పెద్దలకు అందరికి నమస్కారాలు. ఈ రోజు నేను అక్కడ మహిళల మధ్య కూర్చున్న సమస్యలు నేను ఎంపీ గారు మేమంతా విన్నాము. జిల్లా కలెక్టర్ గారు కూడా విన్నారు. రేపు ప్రతి ఒక్క మనిషి దయచేసి మీరు పని బంధు పెట్టి ఇంటికాడ ఉండాలి. ఎందుకోసం అంటే ఎవరి ఇంటికాడ వాళ్ళని నిలబెట్టి, అది గుడిసె అయినా, సెమీ పర్మనెంట్ ఇల్లు అయినా, రేకులు ఇల్లు అయినా, ఎటువంటిదైనా కానీ అక్కడ మిమ్మల్ని నిలబెట్టి అక్కడనే ఫోటో తీస్తారు. ఎల్లుండి పొద్దుగాల రేపు హైదరాబాద్ నుంచి ఇంజనీర్లు మొత్తం వస్తారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా వస్తుంది. రేపు ఈడ 50 నుంచి 100 మంది అధికారులు పొద్దాక పనిచేస్తారు. ఇక్కడ తెల్లాటాలకు మొత్తం హైదరాబాద్ నుంచి పక్క జిల్లాల నుంచి కూడా అధికారులు వస్తారు. నేను అట్లా ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వచ్చి మొత్తం కొలుస్తారు. రేపు మీ ఫోటోలన్నీ తీపిస్తారు. ఎవరి ఇంటికాడ వాళ్ళ నుంచి ఫోటో దిగాలి. ఎల్లుండి పొద్దున మనం రేపంతా సర్టిఫికెట్ తయారైతాయి నైట్లా. ఎల్లుండి ఉదయం వచ్చి నేనే నా చేతితోనే మీకు సర్టిఫికెట్ పంపిణీ చేస్తాను.